Hi, hello, namaste. Welcome to ABCL online class. ABCL means anybody can learn. ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్. ఈరోజు మీకు ట్రిగ్నోమెట్రీ పార్ట్ 3 క్లాస్ 3 చెప్పబోతున్నాను. ఇందులో ప్రాబ్లమ్స్ చెప్పబోతున్నాను. ప్రతి ప్రాబ్లమ్స్ ముందు కాన్సెప్ట్ ఏదైనా ఉంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇలాగా మొత్తం కాన్సెప్ట్ వీడియో చెప్తుంటే కొంచెం బోర్గా ఫీల్ అవ్వచ్చు, కాబట్టి ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఒక్కొక్క ప్రాబ్లంకి దానికి ఏవైనా ముందుగా కాన్సెప్ట్ తెలియాల్సింది ఉంటే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please share to your friends and please like it and comment it. ఓకే, సరే నెక్స్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు, దెన్ సైన్ ఆఫ్ 5 ఆల్ఫా ప్లస్ 6 బీటా ఎంత అని అడిగాడు. ఓకేనా? మన ట్రిగ్నోమెట్రీలో లాస్ట్ క్లాస్లోని మనం ఒక టేబుల్ వేసుకున్నాం. ఆ టేబుల్ ప్రకారం సైన్ వాల్యూ కాస్ వాల్యూ తెలుసుకున్నాం. సైన్ 30 ఎంతండి? 1/2. కాస్ 30 ఎంతండి? √3/2. సైన్ 0 0, సైన్ కాస్ 0 1. అలాగే సైన్ 60 ఎంతండి? √3/2. ఇది 1/2 కాస్ 6. అలాగే సైన్ 45 ఎంతండి? 1/√2. ఇది కూడా 1/2. అలాగే సైన్ 90 ఎంతండి? ఇది 1, ఇది 0. అవునా? ఈ టేబుల్ లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకుంటాం. ఇక్కడ అడిగింది ఏంటంటే, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాడు. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దీని అర్థం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 అనే కదా అర్థం. మీకు ట్రెడిషనల్గా తెలియాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అని వేస్తాం. దానికి అప్పుడు ఇది 90 అని వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 అని వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా అది క్వశ్చన్లో వేసుకుంది. సైన్ ఆఫ్ 5 ఆల్ఫా ప్లస్ 6 బీటా, సైన్ ఆఫ్ 5 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకోవచ్చు కదా. కాబట్టి సైన్ ఆఫ్ 90 ఇంటూ 5 ఎంత అంటే 450 ప్లస్ బీటా. ఓకే, 450 ప్లస్ బీటా ఎలా తీసుకుంటామంటే అది 360 ప్లస్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన క్వాడ్రెన్స్ గ్రాఫ్ అనుకోండి. ఎక్స్ ఫ్రేమ్ వచ్చి ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees కదా. అలాగే ఇది 360 degrees కూడా అవుతుంది. అలాగే 360 ప్లస్ అంటే మళ్ళీ ఫస్ట్ క్వాడ్రెంట్ వస్తుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని పాజిటివే కదా. సైను, కాసు, టాను, కాటు అన్నీ పాజిటివే. మీరు ఈ వీడియోకి ముందు నా లాస్ట్ వీడియో కానీ చూస్తే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, అవునా? ఫస్ట్ క్వాడ్రెంట్లోని అన్ని పాజిటివే కాబట్టి. అలాగే 360 అంటే ఈవెన్ మల్టిపుల్, అవునా? ఈవెన్ మల్టిపుల్లో సైన్ అనేది సైన్గానే ఉంటుంది, కాస్ అనేది కాస్గానే ఉంటుంది. ఓకేనా? అవును కదా. కాబట్టి ఇక్కడ 360 ప్లస్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే 450 ఉంది కదండి, డైరెక్ట్గా మనం ఎలా చేస్తామంటే 360తో మైనస్ చేసేది. 360తో మైనస్ చేస్తే ఎంత ఉంది? 90 మిగులుతుంది, అవునా? కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా సైన్ ఆఫ్ 90 ప్లస్ బీటాని వేసుకోవాలి. ఇప్పుడు సైన్ ఆఫ్ 90 ప్లస్ బీటా అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది పాజిటివ్. అలాగే ఇది ఆడ్ మల్టిపుల్, అవునా? కాబట్టి ఇప్పుడు ఏంటి వస్తుంది? ఇక్కడ కాస్ బీటా, అంతేనా? కాస్ బీటా ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా వేసుకోండి. అప్పుడు ఏంటవుతుంది? కాస్ ఆఫ్ 90 మైనస్ బీటా.
సారీ 90 మైనస్ ఆల్ఫా అంటే ఇప్పుడు ఏమవుతుంది సైన్ ఆల్ఫా అంటే 90 మైనస్ ఆల్ఫా ఫస్ట్ క్వాడ్రంట్ అన్నీ పాజిటివ్ ఆడ్ మల్టిపుల్ కాబట్టి సైన్ కింద చేంజ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఓకేనా. ఇక్కడ మీకు తెలియాల్సిన లాజిక్ ఏంటంటే 450 వచ్చేటప్పుడు 450 కానీ 990 కానీ ఏదైనా మనకు 360 ప్లస్ వచ్చేటప్పుడు ఎక్కడైనా వాల్యూ మీకు డైరెక్ట్గా షార్ట్గా చేసుకోవాలి, అంతేగాని సైన్ ఆఫ్ 360 ప్లస్ అని తీసుకుని 90 ప్లస్ బీటా అని రాసుకొని మళ్ళీ దానికి మళ్ళీ sin 90 ప్లస్ బీటా అని వేసుకోకూడదు, అప్పుడు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు తెలియాల్సిన లాజిక్ ఏంటంటే 450 ఉంది కాబట్టి 360 ప్లస్ అంటే ఆల్రెడీ 360 కాబట్టి అది ఈవెన్ మల్టిపుల్ అంటే గ్యారంటీగా సైన్ అనేది సైన్గానే ఉంటుంది, కాస్ అనేది కాస్గానే ఉంటుంది. అలాగే 360 ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, అవునా, ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి డైరెక్ట్గా 450కి మైనస్ 360 చేసుకొని మిగిలిన దాంతో డైరెక్ట్గా దానికి మనం చేసుకోవాలి, అప్పుడు మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా. దీని గురించి క్లియర్గా నెక్స్ట్ సమ్లో ఇంకో సమ్ కూడా వస్తుంది, ఆ సమ్లో ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏబిసిడి ఆర్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రాటర్ దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ cos of 180 minus a plus cos of 180 plus b plus cos of 180 plus c minus sin 90 plus g అన్నది. ఓకేనా. కానీ మీకు కొంచెం కాన్సెప్ట్ తెలియాలి, కొంచెం ఈ క్వశ్చన్కి అయితే మీకు కొంచెం జామెట్రీ కూడా తెలియాలి. ఓకేనా. జామెట్రీలోని ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏబిసిడిఆర్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అని అడిగాడు, అంతేనా. సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ తీసుకుందాం, ఇది క్వాడ్రిలాటరల్ కదా, కాబట్టి ఇది సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అన్నాడు. అంటే ఆపోజిట్ సైడ్స్ ఇక్కడ అన్నీ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇక్కడ 90 ఉంటాయి, ఇక్కడ 90 ఉంటుంది, అలాగే ఇక్కడ 90 ఉంటాయి, ఇక్కడ 90 ఉంటాయి. ఓకేనా. ఆల్రెడీ ఆబ్వియస్గా స్క్వేర్కి అయితే మాత్రం ఇవన్నీ సైడ్స్ ఈక్వల్గా ఉండదు, 90 90 90 90 అని ఉంటుంది. అది సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అవ్వవసరం లేదు. ఓకేనా. మనం ఇక్కడ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అన్నాడు కాబట్టి దాన్ని ఆబ్వియస్గా మనం స్క్వేర్ తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనకేంటి ఏ 90 వేసుకుందాం, బి 90 వేసుకుందాం, సి 90 వేసుకుందాం, డి 90 వేసుకుందాం. ఇప్పుడు చూడండి, కాస్ ఆఫ్ 180 మైనస్ 90 ప్లస్ కాస్ ఆఫ్ 180 plus 90 plus cos of 180 plus 90 minus sin 90 plus 90 అని వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు cos 180 minus 90 cos 90 ఎంతండి 0 ప్లస్ cos 180 plus 90 cos 180 plus 90 అంటే మైనస్ cos 90 వస్తుంది. మైనస్ cos 90 అంటే మళ్ళీ 0 వస్తుంది, అది మైనస్ అయినా ఒకటి అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడ ప్లస్, మళ్ళీ ఇక్కడ మైనస్ 0 వస్తుంది. అలాగే ఇక్కడ సైన్ 90 ప్లస్ 90 సైన్ 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, మళ్ళీ అది cos 90 అవుతుంది, cos 90 అవుతుంది కాబట్టి అది మైనస్. ఓకేనా. ఫైనల్గా మనకు ఆన్సర్ 0 అన్న ఈ ఆప్షన్. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి కొంచెం బేసిక్స్ తెలియాలి, జామెట్రీ బేసిక్ కూడా తెలియాలి. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఎనీ క్వాడ్రిలాటరల్ ఏబిసిడి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ సి ప్లస్ జి అంత అడిగి, ఎనీ క్వాడ్రిలాటరల్ అని అడిగాడు అంటే మనం స్క్వేర్ తీసుకోవచ్చు కదా, ఏబిసిడి. ఆబ్వియస్గా స్క్వేర్కి ఇది 90 ఇది 90 ఇది 90 ఇది కూడా 90, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా. ఇప్పుడు చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ 180, అలాగే ప్లస్ సైన్ ఆఫ్ సి ప్లస్ డి ఎంత అండి సైన్ ఆఫ్ 1. ఓకేనా. సైన్ 90 ప్లస్ 90 అంటే కాస్ 90 కాబట్టి ఇది 0, అలాగే ఇది కూడా 0 కాబట్టి 0 ఆన్సర్ సి ఆప్షన్.
ఓకేనా? ఇలా కొన్ని బేసిక్స్ తెలియాలి. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎస్ఎస్సి సిజిఎల్లోని, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లోని, అలాగే మన ఏపీఎస్ఏలో కూడా రావచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో వచ్చింది, మళ్ళీ రావచ్చు కూడా. ఏపీఎస్ఐలో కూడా రావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా రావచ్చు. ఓకేనా? ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అనమాట. కాన్సెప్ట్ ఎంత క్లియర్గా తెలుసుకున్నాం అనేది దాన్ని బట్టి ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడు. సైన్ ఆఫ్ 1 degree ఈజ్ గ్రేటర్ దెన్ సైన్ 1, sin 1 degree is less than sin 1, sin 1 degree is equal to sin 1, sin 1 degree is equal to pi by 180 into sin 1 అని అడిగాడు. ఓకేనా? ఈ సమ్మ చెయ్యాలంటే ముందు మనం బేసిక్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, ట్రిగ్నోమెట్రీ స్టాండర్డ్ వాల్యూస్ మనకు తెలుసు కదా. ట్రిగ్నోమెట్రీ స్టాండర్డ్ వాల్యూస్ ఏంటి? సైన్ థీటాకి అయితే 0 దగ్గర 0 degrees దగ్గర, 30 degrees అయితే 1/2, 45 degrees అయితే 1/√2, 60 degrees అయితే √3/2, అలాగే 90 degrees అయితే 1. అలాగే కాస్ థీటాకి అయితే 0 degrees అయితే 1, ఇది √3/2, 30 degrees అయితే, 45 అయితే 1/√2, అలాగే 30 degrees అయితే 1/2, అలాగే కాస్ 90 అయితే 0. అవునా? కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్టయితే సైన్ వాల్యూ అనేది 0 degrees నుంచి ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అది ఎంతవరకు? 90 degreesకి 1 వరకు ఇంక్రీజ్ అవుతుంది. అవునా? ఇక్కడ మనకు తెలిసింది ఏంటి? సైన్ వాల్యూ అనేది డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. అవునా? ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే 1 ఈజ్ గ్రేటర్ దెన్ 1 degree అండి. ఎందుకంటే ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 57 degrees అండి. ఓకేనా? 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 57 degrees అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూస్తే సైన్ 1 degree ఈజ్ గ్రేటర్ దెన్ సైన్ 1 అని అడిగాడు. సైన్ 1 degree ఈజ్ ఆబ్వియస్లీ నాట్ గ్రేటర్ దెన్, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అలాగే సైన్ 1 degree ఈజ్ లెస్ దెన్ సైన్ 1 అని అన్నాడు. ఇది కరెక్ట్, ఎందుకంటే సైన్ 1 degree సైన్ 1 కంటే తక్కువే. అలాగే సైన్ 1 degree ఈజ్ ఈక్వల్ టు సైన్ 1 అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. అలాగే సైన్ 1 degree ఈజ్ ఈక్వల్ టు పై బై 180 ఇంటూ సైన్ 1 అని. పై బై 180, పై అంటే ఎంత అంటే 180 అండి. కాబట్టి ఇక్కడ పై 180 క్యాన్సిల్. ఇక్కడ సైన్ 1 degree ఈజ్ ఈక్వల్ టు సైన్ 1 అని, కాబట్టి ఇది డి కూడా రాంగ్. ఇప్పుడు మన ఆప్షన్ ఏంటంటే సైన్ 1 degree ఈజ్ లెస్ దెన్ సైన్ 1 అని. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ రాసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే దీన్ని బట్టి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వాల్యూ ఏంటంటే 0 నుంచి 90 degreesకి సైన్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఓకేనా? అలాగే కాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాగే ట్యాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇంకో నోట్ 1 ఇది, ఇక్కడ నోట్ 2 రాసుకోండి. నోట్ 2 0 నుంచి 45కి, అలాగే 45 నుంచి 90కి చూసుకుంటే సైన్ థీటా అనేది 0 to 45కి సైన్ అనేది లెస్ దెన్ కాస్ థీటా. ఇక్కడ చూసారా? ఇక్కడ 0 అంటే ఇక్కడ 1 ఉంది, లెస్ కదా. అలాగే సైన్ 30 అనేది 1/2 అంటే ఇక్కడ √3/2 ఉంది. అలాగే ఇక్కడ 45కి ఈక్వల్ ఉంది, కాబట్టి సైన్ థీటా అనేది లెస్ దెన్ ఈక్వల్ టు కాస్. అలాగే 45 నుంచి 90 వరకు అయితే సైన్ వాల్యూ అనేది, అలాగే సైన్ థీటా అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కాస్ థీటా. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 నోట్స్ మీరు
2 నోట్స్ సైడ్న ఒక చిన్న బుక్ షార్ట్ బుక్లోని రాసుకోండి. దాన్ని హ్యాండ్ బుక్ అని కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ హ్యాండ్ బుక్ దేనికంటే లాస్ట్లో ఎగ్జామ్కి ముందు చాలా ఉపయోగపడుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. sin 265 degrees మైనస్ cos 265 degrees ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ ఆప్షన్ చూసారా, 0, 1, పాజిటివ్, నెగిటివ్. ఓకేనా, ఇప్పుడు సమ్ చేద్దాం. చూడండి అక్కడ sin 270 మైనస్ 5 degrees, అవునా, cos 270 మైనస్ 5 degrees, అంతేనా. కాబట్టి ఇక్కడ 270 అనేది ఆడ్ మల్టిపుల్ కదా, ఆడ్ మల్టిపుల్. ఇది థర్డ్ క్వాడ్రంట్లో సైన్ అనేది నెగిటివ్. కాబట్టి ఇక్కడ ఎలా వస్తుంది, మైనస్ కాస్ 5 degrees వస్తుంది. అలాగే కాస్ ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్. అలాగే 270 ఆడ్ మల్టిపుల్. కాబట్టి ఇక్కడ ప్లస్ సైన్ 5 degrees, అవునా. ఓకే, దీని వాల్యూ ఏంటో చెప్పాలి. ఇప్పుడు ఇందాకలా మనం సెకండ్ నోట్ రాసుకున్నాం, గుర్తుందా. సెకండ్ నోట్లోని 0 to 45లోని సైన్ అనేది లెస్ దెన్ ఈక్వల్ టు కాస్, అవునా. ఇక్కడ కాస్ 5 degrees అంటే సైన్ 5 degrees కంటే ఎక్కువే కదా, అవునా. 45 కంటే తక్కువ, 5 degrees కాబట్టి 45 కంటే తక్కువ. కాబట్టి సైన్ అనేది కాస్ కంటే తక్కువ. కాబట్టి ఇక్కడ ఎయిట్ వాల్యూ వస్తుందంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది, అవునా. కాబట్టి డి ఆప్షన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ బేసిక్స్ క్వశ్చన్ అనమాట, బేసిక్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. ఓకేనా. మన కాన్సెప్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే మన కాన్సెప్ట్ ఎంత బాగా వచ్చనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మన సమస్య ఎంత బాగా చేస్తున్నాం, కాన్సెప్ట్ ఎంత బాగా వచ్చు అనేది ఇప్పుడు ఎగ్జామినర్ ఒక టార్గెట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కాదు. ఇఫ్ secant x plus cos x is equal to -2, then secant cube x into 1 plus secant cube x plus sin cube x plus into 1 plus sin cube x ఎంత అని అడిగాడు. ఓకేనా. ఈ క్వశ్చన్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ ప్లస్ ఆల్జీబ్రా కలిపి. ఇది ఆల్జీబ్రా రేంజ్లోనే చేద్దాం, ఆల్జీబ్రా ప్రాసెస్లో చేద్దాం. ఓకేనా. చూడండి secant x plus cos x. secant x plus cos x అంటే secant x అనేది cos xకి ఇన్వర్స్ కదా. కాబట్టి secant xని మనం x అనుకుంటే ప్లస్ cos xని ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది కదా. కాబట్టి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -2, అవునా. కాబట్టి ఇక్కడ -2 అవ్వాలంటే x వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు -1 అయితేనే కదా -2 అవుతుంది. కాబట్టి secant x ప్లేస్లో మనం -1 వేసుకోవచ్చు కదా. secant x ప్లేస్లో మనం -1 వేసుకోండి. secant క్యూబ్ x ఎంత అండి, -1. -1 హోల్ క్యూబ్ ఎంత అండి, -1 ఇంటూ 1 ప్లస్ secant x క్యూబ్ అంటే ఇక్కడ కూడా -1 వస్తుంది, అంతేనా. ప్లస్ మళ్ళీ ఇక్కడ sin క్యూబ్ x ఇంటూ 1 ప్లస్ sin క్యూబ్ x ఎంత అని అడిగారండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఆ టేబుల్ కానీ మనం చూసినట్టయితే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ sin θ అనేది 0 అయితే cos θ అవుతుంది 1 అవుతుంది, అవునా. ఇక్కడ 0 degrees అయితే sin θ అనేది 0 అయితే ఇక్కడ 1 అవుతుంది. అలాగే ఇక్కడ 90 degrees అయితే ఇది 1 అయితే ఇది 0 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి cos x అనేది -1 వచ్చింది. cos x అనేది -1 వస్తే ఇక్కడ ఆబ్వియస్గా sin x ఏట్ అవుతుందంటే ఇక్కడ 0 అవుతుంది. దీన్ని బట్టి అయితే ఆబ్వియస్గా అదే అవుతుంది, అవునా. కాబట్టి ఇక్కడ sin x 0 తీసుకుంటాం. ఇక్కడ sin క్యూబ్ x అర్థమైంది కదా ఇది ఎందుకో. కాబట్టి ఇక్కడ sin క్యూబ్ x 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇక్కడ ఏటవుతుంది, ఇది 0 ప్లస్
0 కాబట్టి ఇక్కడ 0 వస్తుంది ఫస్ట్ ఆఫ్. ఓకేనా, ఇలా చేసుకోవాలన్నమాట సమ్స్. కాన్సెప్ట్ తెలిస్తే ఇలా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది సర్డ్స్, ట్రిగ్నోమెట్రీ ప్లస్ సర్డ్స్ కలిపితే ఈ క్వశ్చన్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏది ఇచ్చారంటే √1/6, √1/6 మళ్ళీ √1/6 ప్లస్ సో ఆన్ అని ఇచ్చాడు, ఇంటూ సో ఆన్ అని ఇచ్చాడు. అవునా, కాబట్టి సైన్ థీటా ప్లేస్లో మనం ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6 √1/6 √1/6 సో ఆన్ వచ్చింది అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఇన్ఫినిటీ రాయడం వచ్చింది ఇక్కడ ఇన్ఫినిటీ వరకు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే √1/6 మళ్ళీ ఈ పార్ట్కి మళ్ళీ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. అవునా, ఈ పార్ట్కి మనం ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే రూట్ ఓవర్ ఫుల్ √1/x మళ్ళీ √1/x అప్ టు ఇన్ఫినిటీ అన్నారు. కాబట్టి 1/6 కామన్ తీసుకొని ఇది కూడా ఇన్ఫినిటీయే కాబట్టి ఇది ఆబ్వియస్గా ఏటవుతుంది, మళ్ళీ ఎక్స్ అనే కదా అవుతుంది. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఎక్స్ అనే అవుతుంది, మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఎక్స్ అనే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ అని తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √1/6 ఇంటూ ఎక్స్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/6 ఇంటూ ఎక్స్ ఎక్స్ కామన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6. అవునా, కాబట్టి ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/6 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ట్రయాంగిల్ వేసుకుంటే థీటా ఇది ఆపోజిట్ 1, ఇది 6, ఇది √35. అవునా, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేయాలి. ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. ఇది అప్లై చేస్తే మనకు √35 వస్తుంది. కాబట్టి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ tan θ ప్లస్ cot θ ఎంత అని అడిగాడు. tan θ ఎంత అండి ఇక్కడ, tan θ ఎంత అండి ఇక్కడ 1/√35. అలాగే cot θ ఎంత అండి ఇక్కడ √35 ఎల్సిఎం చేస్తే √35 36 వస్తుంది. ఇక్కడ ఏదో వస్తుంది 36 ఆన్సర్ ఫస్ట్. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడండి, tan ఆఫ్ 11π/3 -2 sin 4π/6 -4 cosecant square π/4 ప్లస్ 4 cos square 17π/6 ఎంత అడిగాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే పై వాల్యూ ఏంటంటే 180 degrees అండి. గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నోమెట్రీలో పై రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నమాట. కాబట్టి ఇక్కడ tan ఆఫ్ 11π/3 ఎంత అండి, 11 ఇంటూ π/3 ఎంత 60 అంతేనా, 180/3 అంతా 60. కాబట్టి ఇక్కడ 11 ఇంటూ 60 ఎంత అండి 660 -2 sin π/6 ఎంత అండి 30, 180/6 ఎంత 30, 4 ఇంటూ 30 120 -3/4 cosecant స్క్వేర్ π/4 ఎంత అండి, π/4 అంటే 45. అవునా, 45 cosecant 45 ఎంత అండి √2 స్క్వేర్ అంతా 2 ప్లస్ 4 cos స్క్వేర్ 17π/6 π/6 అంతా 30. అవునా, 17 ఇంటూ 30 510 4 cos స్క్వేర్ 510 అంతేనా. ఇప్పుడు tan 660 ఎలా చేస్తాం, ఇందాక చెప్పినట్టే ఇది 0, ఇది 90, ఇది 180, ఇది 270, ఇది 360 అంటే ఇది 660 వచ్చింది. 660 వచ్చిందంటే యాంగిల్ అనేది 1 ఫుల్ సర్కిల్ తీసుకొని మళ్ళీ 360 ప్లస్ దగ్గరికి వచ్చింది. అవునా, 360 ప్లస్ దగ్గర ఎక్కడికి వస్తుంది,
ఎక్కడికి వస్తుంది ఇది మళ్ళీ 90 దగ్గరకు వస్తుంది. 90 దగ్గర అంత 450 ఇక్కడ, మళ్ళీ ఇక్కడ 540, మళ్ళీ ఇక్కడ 540 + 90 630, మళ్ళీ ఇక్కడ 4th క్వాడ్రంట్కి వస్తుంది. అవునా? ఆబ్వియస్ ఇక్కడ ఏంటంటే 360 ప్లస్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఎలా చేయాలంటే 360 ఆబ్వియస్గా మనకి ఏంటి 360 అనేది పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్, ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. అవునా? అలాగే 360 అనేది ఈవెన్ మల్టిపుల్. ఈవెన్ మల్టిపుల్ అనేది చేంజ్ అవ్వదు. ఆడ్ మల్టిపుల్ అయితే చేంజ్ అవుతుంది. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 అయితే చేంజ్ అవుతుంది. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 90 అయితే చేంజ్ అవ్వదు. చేంజ్, ఇది చేంజ్, అంతేనా? కాబట్టి ఇక్కడ 660 అని వచ్చింది. 660 అని వచ్చిందంటే క్రియేట్ చేయాలంటే మనం 660 - 360 డైరెక్ట్గా చేసుకోండి అక్కడ. అప్పుడు ఏంటి మిగులుతుంది? 300 మిగులుతుంది. 300 అంటే tan 360 - 60. అవునా? tan అనేది నెగిటివ్, అలాగే 360 కాబట్టి ఆ tan అనేది మిగిలిపోతుంది. అప్పుడు ఏటవుతుంది? tan - tan 60 వస్తుంది. అవునా? -tan 60. అలాగే -2 sin 120. sin 120 ఎంతండి? sin 90 + 30. 90 + 30 అంటే పాజిటివ్ సైన్ వాల్యూలో. కాబట్టి ఇక్కడ ఏటవుతుంది? cos 30 వస్తుంది. 2 × cos 30 ఎంతండి? √3/2 -3/4 × 2 + 4 × cos square 510. 510 అంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 360తో మైనస్ చేసేసుకోవాలి డైరెక్ట్గా. 11లో 6 చేస్తే 5, మళ్ళీ 150. cos square 150. 180 - 30. cos 180 - 30 అది ఏ క్వాడ్రంట్ అండి? సెకండ్ క్వాడ్రంట్. cos అనేది నెగిటివ్. ఇక్కడ cos స్క్వేర్ కాబట్టి అది పాజిటివ్ అయిపోతుంది. నెగిటివ్ అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు cos ఎంత మిగులుతుంది? 30. cos square 30. cos square 30 ఎంత అండి? 3/4. ఓకేనా? ఇక్కడ ఇలా డైరెక్ట్గా చేసుకోవాలండి. మనం డైరెక్ట్గా మైండ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ మళ్ళీ ఏదో ఇంటర్లోనో లేకపోతే 10th క్లాస్ చదువుతున్నట్టు ప్రతి స్టెప్ వేసుకుంటూ చేద్దామంటే అవ్వదు. అక్కడ ఎప్పుడైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టే చదవాలి, అలాగే అర్థం చేసుకోవాలి. ఓకేనా? 4 × 3/4 వచ్చింది. tan 60 ఎంత అండి? -√3. -2 × 2 క్యాన్సిల్, -√3 మిగులుతుంది. అలాగే 3/4 2 క్యాన్సిల్, -3/2 మిగులుతుంది, 2 మిగులుతుంది. అలాగే +4 క్యాన్సిల్, ఇక్కడ 3 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ -2√3 -3/2 +3. ఏమవుతుంది? -4√3 -3 + 6/2 -4√3 +3/2 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏంటి? 3 - 4√3/2 అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇలా చేయాలన్నమాట. ఓకేనా? ఇలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. cos 19 degrees = a/b అని ఇచ్చాడండి. cosecant 19 degrees - cos 71 degrees ఎంత అని అడిగాడు. ఓకేనా? cos 19 degrees. సపోజ్ ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నాం. ట్రయాంగిల్లోని ఇది థీటా. అవునా? థీటాకు ఆపోజిట్, ఇది ఆపోజిట్, అడ్జసెంట్. ఓకేనా? ఇక్కడ థీటా ప్లేస్లో ఇక్కడ 19 degrees ఇచ్చాడు అంతే, అంతకంటే తేడా వేయట్లేదు. ఓకేనా? థీటా ప్లేస్లో 19 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 19 degrees వేసుకోండి. ఇది ఏ, ఇది ఏ, ఇది బి. ఓకేనా? ఇది ఇక్కడ ఇది ఏటవుతుంది అప్పుడు? √b² - a². ఇది ఎలాగా? మళ్ళీ పైథాగరస్ థీరం అప్లై చేస్తే వస్తుంది ఈ వాల్యూ. అవునా? √b² - a². ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ చేద్దాం.
కొసీకెంట్ 19 degrees అందని అడిగాడు. కొసీకెంట్ 19 b బై కొసీకెంట్ ఏటా అనుకోండి, కొసీకెంట్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్, కాబట్టి b బై √b² మైనస్ a మైనస్ కాస్ 71 degrees ఎంతని అడిగాడు. కాస్ 71 degrees అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ 71, 90 మైనస్లో అన్నీ పాజిటివ్, అప్పుడు ఇక్కడ ఏట్ వస్తుంది sin 19 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు b బై √b² మైనస్ a² మైనస్ √b² మైనస్ a² బై b, అంతేనా. దీని ఇన్వర్స్. ఇప్పుడు ఏట వస్తుంది b² మైనస్ b² ప్లస్ a² బై b ఇంటూ √b² మైనస్ a². అవునా. b² క్యాన్సిల్, ఇప్పుడు ఏది మిగులుతుంది a² బై b ఇంటూ √b² మైనస్ a². ఓకేనా. ఆప్షన్ ఇదే. ఓకేనా. ఇది కొంచెం ఈజీ క్వశ్చనే, ఇలా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కాదు. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c, 10th క్వశ్చన్ ఇది. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఇది కూడా 90 degrees అని ఇచ్చారండి. సైన్ ఆఫ్ a బై 2, సైన్ ఆఫ్ 180 మైనస్ b మైనస్ c బై 2, అలాగే ప్లస్ కాస్ a బై 2 ఇంటూ అలాగే సైన్ ఆఫ్ b ప్లస్ c బై 2 ఎంతని అడిగాడు. ఇక్కడ చూడండి a ప్లస్ b ప్లస్ c, ఈ క్వశ్చన్ మనం ఎలా చేస్తాం అంటే వాల్యూ పుట్టింగ్ బట్టి చేస్తాం. ఓకేనా. వాల్యూ పుట్టింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్, సపరేట్ క్లాస్లో చెప్తాను. ఎక్కడ వాల్యూ పుట్టింగ్ చేయాలి, ఎక్కడ వాల్యూ పుట్టింగ్ చేయకూడదు అనేది ఆ క్లాస్లో క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఇది ఒక క్వశ్చన్, ఇది బేసిక్ క్వశ్చన్ కాబట్టి ఇందులో డైరెక్ట్గా చెప్తాను. ఇక్కడ చూడండి a ప్లస్ b ప్లస్ c ఇది కూడా 90 అన్నాడు. అంటే ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఇది కూడా 90 అంటే ఇది 30, ఇది 30, ఇది 30, a 30, b 30, c 30 అయితే కదా 90 అవుతుంది. ఓకేనా. ప్రాబిలిటీస్ చూసుకోండి, ఇక్కడ a 30, b 30, c 30, అప్పుడు 90 అవుతుంది. a 30 వేసాం అనుకోండి sin 15 వస్తుంది అక్కడ. అప్పుడు sin 15 వాల్యూ మన స్టాండర్డ్ వాల్యూ మనకు తెలియదు, చాలామంది తెలియదు, కాబట్టి ఇక్కడ 30 వేసుకోకూడదు. ఎందుకంటే మనకి ఈజీగా వచ్చే వాల్యూస్ చేసుకోండి. 30 వేసుకున్న ఒకే ఆన్సర్ వస్తుంది, మీరు 45 వేసుకున్న ఒకటే ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి sin 15 వాల్యూ తెలియదు కాబట్టి ఇక్కడ మనం 30 వేసుకోకూడదు. ఇంకో ఆప్షన్ ఏంటో చూద్దాం. ఇక్కడ అదే 45 0 తీసుకున్నాం అనుకో, sin 45 బై 2 ఇక్కడ ఏటవుతుంది 22.5, దాని వాల్యూ కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇంకో ఆప్షన్ తీసుకుందాం. sin 90 తీసుకుందాం. ఇక్కడ a అనేది 90 తీసుకుందాం, b అనేది 0 తీసుకుందాం, c అనేది 0 తీసుకుందాం. ఇప్పుడు ఏంటి చేంజ్ అవుతుంది కదా 90 degrees వస్తుంది. అలాగే ఇక్కడ sin 45 మనకు తెలుసు, ఇక్కడ cos 45 మనకు తెలుసు, కాబట్టి a అనేది 90 తీసుకుని మిగతా దాంతో 0 తీసుకుందాం అనుకో. ఇప్పుడు ఏటవుతుంది సైన్ ఆఫ్ a అనేది 90 వేసుకుంటే అక్కడ సైన్ ఆఫ్ 45 మిగులుతుంది. సైన్ ఆఫ్ 180 మైనస్ 0, b మైనస్ c అనేది 0 కదా, 0/2 ప్లస్ కాస్ ఆఫ్ 90/2, 90/2 అంటే మళ్ళీ 45 ఇంటూ సైన్ ఆఫ్ b ప్లస్ c ఎంతండి 0, కాబట్టి ఇది సైన్ 0. అవునా. సైన్ 45 ఎంతండి 1/2 ఇంటూ సైన్ ఇంటూ 90, సైన్ 90 ఎంతండి 1, కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏది వస్తుంది 1/2. సెకండ్ ఆప్షన్ ఇదే. ఇలాగే 90 0 కాకుండా మీరు 45 0 తీసుకున్నా, 30 0 తీసుకున్నా, ఏ వాల్యూ చేసుకున్నా మనకి 1/2 అనేది వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ట్రిగ్నోమెట్రీలో ఉన్న మ్యాజిక్ అదే, మ్యాజిక్ కాదు అది బేసిక్కే. ఇప్పుడు 1 + 1 = 2 అవుతుంది, అలాగే 2 + 0 = 2 అవుతుంది, అంతేనా. అలాగే 1.5 + ½ వేసుకున్నా సరే అది 2 అవుతుంది, అంతేనా. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ చేస్తుంది ఇదే. 1 + 1 = 2 బదులు 2 + 0 వేస్తున్నాం, లేకపోతే 1.5 + ½ వేస్తున్నాం, లేకపోతే 1.5 + ½ బదులు 2 + 0 వేస్తున్నాం, లేకపోతే 1 + 1 వేస్తున్నాం. ఇక్కడ మనం చేస్తున్న మ్యాజిక్ అదే.
ఓకేనా. ఇలాగ ఈజీగా వచ్చేటట్టు మనం చూసుకుంటే మనం ట్రిగ్నోమెట్రీలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా చేయగలుగుతాం. ఓకేనా. ఇవి బేసిక్స్ 30 అండి. ఇంకా ఇవి బేసిక్స్ 10 అండి. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో పార్ట్ 2 ఉన్నాయి బేసిక్స్లోని. పార్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో కూడా ఇలాగే 2 క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్చువల్ క్వశ్చన్స్. మొత్తం అంతా ఒకే వీడియోలో పెడదాం అనుకున్నాను, కానీ మొత్తం అంతా ఒకే వీడియోలో పెడితే చాలా టైం ఎక్కువ అయిపోతుంది. గంటన్నర అలాగ అయిపోతుంది, 30 minutes అయిపోతుంది. ఛానల్ కొత్తది కాబట్టి అంతగా చూడరేమని చెప్పి సపరేట్ చేశాను. ఇలా సపరేట్ చేసుకుంటూ పోతే చాలా టైం పట్టినట్టు ఉంది, కానీ నేను ఏ బేసిక్స్ వదలకుండా ట్రిగ్నోమెట్రీ అనేది చాలా తొందరగా పూర్తి చేస్తాను. ఓకేనా. మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ, నా ఛానల్ కానీ, నా క్వశ్చన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈజ్ నాలెడ్జ్. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.